కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా మా లక్ష్యం కూడా మౌలిక సదుపాయాలు కలిగియాలి. పట్టణ వాసులకు త్రాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు. డ్రైనేజ్ వసతుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఇంకా కూడా మిగిలిపోయిన సిమెంట్ రోడ్ల విషయంలో కానీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు పెద్దలు మధు యాష్కి గౌడ్ గారి నేతృత్వంలో వారి మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్ద పెట్టున కేంద్రీకరించి ముందుకు నడవాలని వారు కోరటం, మరి వారి అభ్యర్థనను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పనులను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎల్బీ నగర్ ప్రాంత వాసులకు సంబంధించి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లా రండి ప్రతి మంచి ఆగిపోతా మంచి సరే ఓకే కొద్దిగా వెనక్కి రానా మహేష్ అశోకనా అశోకనా जाके जाओ चलो ऑफिस जाके जाओ देंगे भाई वही ऑफिस वही లీటర్ ఇచ్చి మామూలు మహేంద్ర